కన్యక ఎక్కడైనా మనిషికి జన్మనివ్వగలదా అని మాట్లాడుతూ ఉంటారు. వారికి ఆత్మ జ్ఞానం లేదు, వారికి దేవుని జ్ఞానం లేదు, వారికి దేవుని శక్తి అంటే తెలియదు. దేవుడు అనగానే వాళ్ళ దృష్టిలో మనుషులు కనిపిస్తూ ఉంటారు, అవునా కదా? దేవుని శక్తిని గాని దేవుని లేఖనములను గాని గ్రహించలేకపోతున్నారు. కన్యక ఎక్కడైనా పిల్లల్ని కంటుందా, కన్య ఎక్కడైనా బిడ్డని కంటుందా అని లోకం వేస్తున్నటువంటి ప్రశ్న. అయితే దేవుని యొక్క శక్తిని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి మనిషిని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? మట్టి నుంచి తీశాడు. దేవుని శక్తి తెలియదు వాళ్ళకి. మనిషి అనగానే మట్టి అనేది అందరికీ తెలుసు, ఏ మతస్థుడికైనా తెలుసు. ఎందుకు? మనం చనిపోతే మట్టిలో పెడతారు కాబట్టి. దేవుడు మనల్ని మట్టి నుంచి తీశాడు. జిగట మట్టిని తీసి ఆకారం చేసి జీవశ్వాసని ప్రవేశపెడితే అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. మరి అక్కడ స్త్రీ పురుషులు ఉన్నారా? చెప్పండి. స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే కదా పిల్లలు అని మాట్లాడతారు. కానీ ప్రారంభానికి మనం వెళితే ఆదాముని, మొట్టమొదటి మనిషిని మట్టి నుంచి చేశాడు. ఇక రెండవ మనిషి ఎవరు? రెండవ మనిషి అవ్వమ్మ. అవ్వమ్మని ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? ఆదాము ప్రక్కటెముక నుంచి తీశాడు. చూడండి దేవుని శక్తి, చూడండి దేవుని జ్ఞానం చూడండి. ఆదాములో నుంచి తీశాడు. స్త్రీ పురుషుల కలయిక ఏమీ అవసరం లేదు, దేవునికి అవసరం లేదు. ఆ తర్వాత ఆదాము అవ్వలను ఏకం చేసి వారికి బిడ్డలు ఇచ్చాడు. దేవుడు ఎలాగైనా చేయగలడు. నీ రక్తం ఉడికిపోయినా సరే నీ గర్భాన్ని పండించగలడు. నీకు 100 సంవత్సరాలైనా సరే. అబ్రహాంకి దేవుడు కుమారుని ఇచ్చినప్పుడు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే పండు ముసలివాడు. శారా తల్లి గర్భం ఉడికిపోయింది, పిల్లలు కలిగే అవకాశం లేదు. అప్పటికి శారా తల్లికి రమారమి 90 సంవత్సరాలు. అంటే దేవుడు ఎలాగైనా సరే మనిషిని పుట్టించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన శక్తి తెలియదు కాబట్టి కన్యక ఎక్కడైనా పిల్లల్ని కంటుందా అని మాట్లాడుతూ ఉంటారు. కన్యక కనగలదు. మన దేవునికి అన్ని సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చరిత్ర మనకు తెలియజేస్తుంది, ఇప్పటికీ మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. సరోగసి పద్ధతి ద్వారా ఒక కన్యక పిల్లలు కలిగేలా చేస్తుంది శాస్త్రం. సరోగసి పద్ధతి ద్వారా, అవునా కదా? మనిషే ఇంత చేయగలిగింది, దేవుడు చేయలేడా? సమస్తాన్ని కలిగించిన వాడు, సమస్త జ్ఞానానికి మూలం దేవుడు చేయలేడా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు.